ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న దేవుడి గత కాలంలోని మనల్ని కాపాడి మరొకసారి ఉదయకాల సమయంలో మనం దేవుని ఆరాధించి కీర్తించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మరొకసారి మీకు వందనం వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఒకంత భక్తిభావంతో కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, నీ ప్రేమ కలిగిన పరిశుద్ధ పాదములకు స్తోత్రం. నీ కృపా కనికర వాత్సల్యతను బట్టి, నీ దయను బట్టి నాయన, నీ పిల్లలుగా నీ సన్నిధానంలో కూడి ఈ ఉదయకాలం మరొకసారి తండ్రి మా భారతదేశంలో ఉన్న చట్టాన్ని బట్టి, లాక్డౌన్ కారణంగా ఈ యొక్క ప్రభా శబ్ద యంత్రాంగాన్ని బట్టి, దూరదర్శన్ బట్టి ప్రజలతో కలిసి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ 19వ తారీఖు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియ విశ్వాస బృందాన్ని, మా ప్రియ సహోదరులందరినీ మీరు దీవించండి. నీ ఘనమైన నామం నిమిత్తం ప్రతి వారికి మేలు చేయమని ఈ పునరుత్థాన ఆరాధనలో పునరుత్థాన శక్తితో బలముతో మమ్మల్ని నింపి ఘనపరిచి అద్భుతం చేయమని మీ చేతికి అప్పగిస్తాం. యేసు దివ్య నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, అన్ని తరములపై ఘనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, అన్ని తరములపై ఘనపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది యేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన క్రీస్తు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. యేసు నామము
మహాకృపను బట్టి మనం పోయిన వారం నుండి కాపాడి ఈ వారం వరకు మనల్ని పోషించి ఆదరించి కనపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన సంఘాల్లో కూడా అనేక మంది బిడ్డలను దేవుడు కాపాడుతూ బలహీన సమయాల్లో కూడా బలపరుస్తూ వచ్చాడు. ఒక చిన్న దుఃఖకరమైన విచారం ఏంటంటే, మన బుధవారం ఉదయకాలం అన్నపూర్ణమ్మ గారి యజమాని హార్ట్ అటాక్ ద్వారా లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర చేరుకున్నారు. ఈ వారం నా కుటుంబానికి దుఃఖం ఏర్పడింది. దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్చి నెమ్మది సమాధానం ఇచ్చినట్లుగా మనం దైవ సన్నిధిలో ప్రార్థించవలసిన వారం విన్నాం. ఈ వారం నుండి వచ్చే వారం వరకు కూడా ఆయన కాపుదల, భద్రత, నెమ్మది సమాధానం మన దేశాన్ని, ప్రపంచాలను, అలాగే మన రాష్ట్రాలను, మన జిల్లాలను, మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన గృహాలను దేవుడు ఉంచాలని మనసారా కోరుతున్నాను. పనులు లేని సమయాల్లో కూడా దేవుడే తన అద్భుతమైన రీతిలో తన శక్తి చేత ఏదో ఒకటి మనకి సహకరిస్తూ అందిస్తూ పోషణ విషయంలో కూడా దేవుడు కార్యం చేయాలని మనసారా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మిమ్మల్ని గురించి పాస్టర్ గారు ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఈ ఉదయకాలం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, నీ ప్రేమ కలిగిన పాదములకు స్తోత్రం. నీ కృపా కలిగిన వాత్సల్యతను బట్టి నీ పిల్లలుగా నీ సన్నిధానంలో చేరి ప్రార్థించి నాకు భక్తించడానికి స్తోత్రం. ఇదను నాయన తండ్రి, నీ మాటలు మేము వినబోతుండగా ఆ మాటలు మా జీవితాలకి వెలుకరంగా ప్రయోజనంగా మార్చండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం, కావలసిన వారిని బట్టి స్తోత్రం. ఈ యొక్క తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది వింటున్నారు వారందరి జీవితాల్లో మేలైన కార్యాలు జరిపించి నడిపించి దీవించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు హెచ్చింపడాలి, మీరు తగ్గించబడాలి. నీ నామనుకునేది ఘనమైనది, పరిశుద్ధమైనదిగా మార్చమని మీ ఆశ్రయాల నుండి కొన్ని మాటలు మీ ప్రజలను హెచ్చరించండి. ఈ ఉదయకాలం ఈ వారానికి దీవెనకరంగా మార్చండి, అద్భుతం చేయండి. ఈ వారం అంతా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘ బిడ్డలందరినీ, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలు మీరు కాపాడడానికి స్తోత్రం. COVID-19 వచ్చి అంతమంది అయితే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ కుటుంబాన్ని ఓదార్చండి. ఆ కుటుంబాలకు మీరే తండ్రిగా, తల్లిగా, పిల్లలుగా ఉండి ఆదరించి నడిపించండి. అలాగే నాయన అన్నపూర్ణమ్మ గారి కుటుంబంలో కూడా దుఃఖం ఏర్పడింది. ఆ కుటుంబాన్ని కూడా ఓదార్చి మీ నామాన్ని తెచ్చుకున్నాను. వర్తమానంలోకి వెళ్ళడానికి ముందు ఆశ్రయించిన మాటలు చెప్పబోతున్నాను. ఆ మాటలు ప్రయోజనంగా మార్చబోతున్నాను. యేసు దివ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని మాటలు పాస్టర్గా చెప్తారు, మనం విన్నాం. అందరూ బాగున్నారా? ప్రియ సంగమా, మీరందరూ క్షేమని మేము తెలుస్తున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు ఈ వారం, గత వారం అంతా కూడా మనల్ని ఎంతగానో ఆదరించి పోషించి ఆయన చల్లని రెక్కల నీళ్ళలో మన అందరిని భద్రపరిచారు. అందుని బట్టి మన అంతైనా ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాము. అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటే, మనందరికీ తెలిసిన మాటే. నాకు ఎంతో సంతోషకరమైన మాట, గత 2 దినాలుగా మీరందరూ ఎంతగానో ప్రార్థనలో గడపటం, దేవుని నామని మహిమపరచడం, అందరూ బాధ్యత వహించి మన దేశ క్షేమం కొరకు, మన ప్రజల క్షేమం కొరకు, ఈ భయంకరమైన కరోనా అనే తెగుల నుంచి దేవుడు త్వరగా విడిపించి, దేవుడు ప్రతి బిడ్డకి భద్రత ఇచ్చి దేవుని సందులో మరలా గడపడానికి, ఆయన స్తుతించడానికి మీరందరూ విశ్వాసంతో ప్రభు సందులో కూడుకుంటున్నందుకు నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. అంతేకాదు కానీ ఈ యొక్క పునరుద్ధానం ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ప్రభుని ఏక మనసుతో ఆరాధించడం, ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరచడము కేవలం ఆదివారం మటుకు కాదు కానీ ప్రతి దినము మనం ప్రభుని ఆరాధించేవారిగా, కుటుంబంతో ప్రభుని స్తుతించేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. కేవలము మందిరము అంటే గోడలతో కూడిందిగా కాదు కానీ దేవుడు మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నారు గనక మనం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తే గనక ఆయన్ని ఆరాధించిన వారంగాను, ఆయన నామని ఘనపరిచిన వారంగా ఉంటాం. అయితే వాక్యంలోంచి ఒక మాట, యెహెజ్కేలు గ్రంథంలోంచి ఒక మాట నేను చదివి వినిపిస్తాను. చూడండి, యెహెజ్కేలు రాసిన పుస్తకంలోంచి ఆ మాట చదువుకుందాం. మనందరికీ తెలిసిన మాటే. 22వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 22:30 వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సంగమా,
యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త గారు దేవుని ప్రజలైన వారందరికీ ఏమని ప్రకటిస్తున్నారంటే, అయ్యా దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుడు మన పట్ల కోపంగా ఉన్నాడు, ఎందుకంటే దేవునికి విరోధమైన పాపం మన అందరం చేస్తున్నాం కాబట్టి అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రజలకు యెహెజ్కేలు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత గురించి, జరగబోయే దాని గురించి ఆ యొక్క యెహెజ్కేలు ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, ప్రకటిస్తూ అంటాడు కదా, నేను దేశాన్ని పాడు చేయడం ఆయనకి ఇష్టం లేదంట. దేశం పాడవకుండా ఉండాలి అంటే గనక బద్దలైపోయిన సందుల్లో నిలబడేవారు ఎవరైనా ఉన్నారని ఆయన విచారిస్తున్నారంట అని చెప్పారు. అసలు దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది, దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏంటి, దేవుడు అంత కోపం రావడానికి కారణం ఏంటి అని గమనించినట్లయితే, ఈనాడు మనం ఆలోచించినట్లయితే ప్రియ సంగమా, లోకంలో ఉన్నవారు ప్రారంభం నుంచి వారు లోకంలోనే ఉంటున్నారు. ప్రత్యేకంగా వారు లోకంలో చేయని కార్యం అంటూ ఏమీ లేదు. లోకస్తులు లోకంలోనే బ్రతుకుతున్నారు. దేవుడికి అవిధేయమైన కార్యాల్లోనే ఉంటున్నారు. కానీ దేవుని సంఘంగా పిలువబడుతున్న మనము, యేసు రక్తం ద్వారా కడగబడ్డామండి, రక్షణ పొందామని చెప్తున్న మనం ఎలా బ్రతుకుతున్నాము, దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏంటి? అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోండి. ఎందుకు? దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని శాపం వచ్చినప్పుడు, అక్కడ ఆ పుస్తకంలో గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, తెగుళ్ళు వచ్చినప్పుడు, మిడతలు పంపినప్పుడు, ఆకాశాన్ని వర్షింపకుండా ఆపినప్పుడు ఖచ్చితంగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఒకటి, లోకంలో పాపం పెరిగిపోతా ఉంటే సంఘంలో కూడా పాపం విస్తరిస్తుంది. ప్రియ సంఘమా, సంఘంలో తెలియకుండానే దేవుని కవిధేయంగా నడవటం, దేవుని ఆరాధన అంటే భయం లేకుండా ఉంటాం, దేవుని ఆరాధించడం అంటే మనసు లేకుండా ఎంతో ప్రార్థన చేసి దేవుని సందులో అంగలార్చి దేవుడి ద్వారా మేలు పొందుకుని మనం దేవుని ఆరాధించడానికి వెనకేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలన్నా సమయం లేదు అంటా ఉన్నాం. ఇప్పుడు చాలా ఖాళీ సమయం వచ్చేసింది ప్రియ సంగమా. ఇప్పుడు ఈ ఖాళీ సమయంలో ఎప్పుడైనా అంటారు కదా, ఉన్నదానికన్నా లేనప్పుడే విలువ తెలుస్తూ ఉంటదండి అని. ఇప్పుడు లేనప్పుడు అయ్యో ఆరాధన లేదే, అయ్యో కుటుంబ ఆరాధన లేవే, అయ్యో ప్రార్థన లేవే అని చెప్పి ఎంతగానో చింతిస్తున్నాము. ఉన్నప్పుడు మనం ఎంతగా సమయం వృధా చేస్తాం, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయని. అయితే దేవుడు అంటున్నాడు కదా, మీరు నన్ను ఆరాధించే విషయంలో విముఖత చూపించారు, అంతేకాదు కానీ రెండవదిగా దేవునికి బలర్పించే విషయంలో, దేవుని సన్నిధిలో దేవునికి అర్పించే విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే దోషులం అయిపోయాం. అందుకే మలాకీ రాసిన గ్రంథంలో మీరు ఆ సన్నిధిలో దొంగలైపోయారని. దేవుని మందిర విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, దేవునికి అర్పించేటువంటి మన హృదయం విషయంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నప్పటికీ మన హృదయాన్ని దేవునికి అర్పించడానికి మనం వెనకంజు వేస్తూ ఉన్నామేమో. అంతేకాదు కానీ సంఘంలో కూడా దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుని ఆరాధిస్తున్న ప్రజలుగా చెప్పబడుతున్న మనము మునుపెన్నడూ లేని రీతిగా మన యొక్క చేతిలో ఉన్నటువంటి ఫోన్ల ద్వారా కానీ, ఇప్పుడున్నటువంటి మీడియా ద్వారా కానీ బహుగా దేవునికి దోషులైపోతున్నామేమో. ఒకప్పుడు మనం గమనించినట్లయితే పెద్దవారైన తర్వాత తప్పిపోయారండి అనేవారు. ఇప్పుడు చిన్న పిల్లలు సైతం పాడైపోయే భయంకరమైన దినాల్లో కేవలం దేవుని నమ్ముకుని దేవుని ఆరాధిస్తున్న మందిరంలో ఆరాధిస్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత అవిధేయమైన జీవితాలు జీవిస్తున్నారని చెప్పి దేవుని సంఘమైన మనము త్రోవ తప్పిపోతున్నామేమో. సరేనండి, ఇంకా ఏమేమి కార్యాలు జరుగుతుంది సంఘములో? దేవుని చిత్తానికి విరోధంగా లేకపోవటం, ఒక ఉద్దేశానికి విరోధంగా, సంఘంలో ఒకరికొకరు అసమాధానం, సంఘంలో హెచ్చు తగ్గులు, సంఘంలో దేవుని సంఘంగా పిలువబడుతున్న మనకే సమానత్వం లేదు, ఒకరినొకరు ప్రేమించేయకుండా ఇలాంటి అవిధేయతలన్నీ దేవుని ప్రజల్లో కూడా పెరిగిపోవటను బట్టి సంఘంలో భయంకరమైన వ్యభిచార సంబంధమైన కార్యాలు, సంఘంలో దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, దేవుని మందిరంలో భయం లేకుండా ప్రవర్తించడం, ఇవన్నీ దేవుడు చూసి లోక ప్రజలతో సమానంగా సంఘం మారిపోతుందేమో అని ప్రభువుకు భయం వేసిందేమో. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో లోకాన్ని దిట్టపరచడానికి కనీసం నా ప్రజలైనా నిలబడతారేమో అనుకున్నాను, నా ప్రజలు కూడా ఇలా అయిపోతున్నారు. కాబట్టి దేశమును పాడు చేయకుండా ఉండాలంటే, ప్రాకారాలు దిట్టపరచాలంటే బద్దలైన సందుల్లో నిలబడేవాళ్ళు, నాకు అంటే బద్దలైన సందులో నిలబడే వాళ్ళు ఎవరు లేరనే కదా. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, నేను బద్దలైన సందులో నిలబడేవారు ఎవరైనా ఉంటే నేను దేశాన్ని పాడు చేయను. బద్దలైన సందులో నిలబడడానికి ఎవరైనా ఇష్టపడితే నేను ప్రాకారాలను దిట్టపరుస్తాను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి ప్రజలకి ఉన్న సంబంధాన్ని, ఈ మధ్యలో ఉన్నటువంటి పాపము దేవునికి ప్రజలకి మధ్యలో గ్యాప్ ని ఏర్పరిచింది ప్రియ సంగమా. అయితే నీవు నేను ఆ గ్యాప్ ని ఫిల్ చేయవలసిన వారిగా ఉన్నాము. ఎలాగయ్యా అంటే బద్దలైన సందులో దేవుని నిమిత్తం ప్రార్థించేవారిగా,
ప్రయాసతో దేవునికి ప్రజలకి మధ్యలో సమాధానాన్ని ఏర్పరిచేటువంటి ప్రార్థనా వీరులుగా, విశ్వాస వీరులుగా, ఆ యొక్క దేవునికి ప్రజలకి ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబంధాన్ని మరలా దేవుని మాటల ద్వారా, నీ సాక్ష్యము ద్వారా మరలా తిరిగి కట్టవలసిన వారమై ఉన్నాము. కాబట్టి నీ కుటుంబానికి దేవునికి మధ్యలో ఒకవేళ ఆ యొక్క ఖాళీ ఏర్పడిందా, సంఘంకి నీకు ఖాళీ ఏర్పడిందా, దేవునికి దేవుని ప్రజల మధ్యలో ఖాళీ ఆ ఖాళీ పూర్తించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన దేశాన్ని పాడు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రియ సంగమా, మనము ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆ బద్దలైన సందులో నేను నిలబడతానయ్యా. ఒకవేళ నేను ఇంతసేపు నుంచి ఇంతసేపు వరకే నిలబడగలనేమో అని చెప్పి నువ్వు భయపడుతున్నామేమో, నీ వెనక నీతో పాటు ఆ పని చేసేవారిని నువ్వు సిద్ధపరిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన దేశాన్ని బాగు చేయబోతున్నాడు, భద్రపరచబోతున్నాడు. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన దేశం పాడవకుండా మనం ఆయన బద్దలైన సందులో నిలబడి కన్నీరు విడిచేవారిగా, ప్రార్థించేవారిగా, దేవుని యొక్క దీవెనలు పొందుకునేవారిగా మనందరం ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఇటు మాటలు ప్రభు మన వెంకిల్లో దీవించును గాక. ఆమేన్. మంచిదండి. చక్కటి మాటలు మనం విన్నాం. ఒకవేళ మన పాపాలు, మన అవిధేయతలు, మన అతిక్రమాలు ఏమైనా ఈ శోధనలకు కారణమేమో, వాటి నుండి ప్రభు మనం విడిపించి మన జీవితాల్లో సమాధానమును, శాంతిని, నెమ్మదిని ప్రభు తీసుకొచ్చినట్లుగా మనం వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి ఉదయ కాలం మనం వెళదాం. అందరు కళ్ళు మూసుకుని, ప్రభా, నా అవిధేయత ఏమైనా ఉంటే, నా వ్యక్తిగత పాపం, నా ఆలోచన, నా నడక, నా పడక, నా క్రియలు, నేనేమైనా సరే నీకు మొక్కుకొని చేయకుండా ఉన్నానేమో, పాపముగా ఎంచబడిందేమో, దయచేసి ఉదయకాలం నన్ను క్షమించు నాయన. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నానేమో, అనేక మంది ప్రజలకు నీకు మధ్యలో నిలబడవలసిన నేను, సువార్తను ప్రకటించవలసిన నేను, ప్రార్థన చేయవలసిన నేను, విజ్ఞాపన చేయవలసిన నేను, ప్రతి శనివారం నాకు ఇవ్వబడిన ఒక గంటలో ప్రార్థన చేయవలసిన నేను అలక్ష్యంగా ప్రవర్తించి శోధనకు కారణమయ్యానేమో, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. ఇప్పుడే మా ప్రపంచ దేశాలకు నెమ్మది దయచేయి, మా దేశానికి నెమ్మది దయచేయి, మా తెలుగు రాష్ట్రాలకు నెమ్మది దయచేయి, ప్రక్కనే ఉంటున్న మా జిల్లాలకు నెమ్మది దయచేయి, మా మండలాలకు, మా గ్రామాలకు, మా పట్టణాలకు, మా వీధులకు, మా ఇళ్లకు నెమ్మదిని దయచేయి, వ్యక్తిగత జీవితాలకు నెమ్మదిని దయచేయమని ప్రభుని అడుగుదా, వాక్యానికి సిద్ధపడదా. హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్.
ఇంత భక్తి భావంతో కళ్ళు మూసుకున్నా ఈ భయంకరమైన వ్యాధితో దేశమంతా నలిగిపోతా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో చిన్న చితకా పెద్ద కుటుంబాలు అలాడిపోతున్న ఈ సమయాలలో నేనున్నాను, ధైర్యం తెచ్చుకోండి అంటూ. నిన్ను ఆదుకొని వాడు నేనే, నీకు సహాయం చేయవాడు నేనే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే అని చెప్పిన ఆ దేవుడు నీ జీవితాల్లో కాపాడుతున్న దేవుడు ఇంకా రాబోయే దినాల్లో కూడా కాపాడి అతి త్వరగా ఈ బలహీనతను, ఈ భయంకరమైన రోగాన్ని ప్రభు సమూల నిర్మూలన చేయనట్లుగా మరలా తిరిగి కోటను ప్రవేశించడని చెప్పినట్లుగా మరలా పనులు, మరలా ఆరాధన, మరలా వ్యక్తిగత జీవితంలో దేవుని కాపుదల ప్రభు ఇచ్చి నడిపించినట్లుగా హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లిద్దాం. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా రక్షకుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. ఈ ఉదయకాలం ఇస్తే నామంలో చేరి నిన్ను ఆరాధిస్తున్నాను. ఏదైనా నాతో మాతో మాట్లాడి బలపరిచే అద్భుతం చేయండి. ఎప్పటివరకు మీ సన్నిధిని మాతో ఉంచినందుకు నన్ను స్తుతిస్తాను. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు, దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానించేద్దాం. ప్రభునందు పిల్లరా, మా దేవుడు తన ప్రజల్ని ప్రేమించే దేవుడు. ప్రేమించడం మాత్రమే కాదు, కానీ దేవుని ప్రజలైన వారి జీవితాల్లో ఆయన ఉద్దేశించిన ఉద్దేశములు కానీ, ఆయన సంకల్పములు కానీ మానవ జీవితాల్లో దేవుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిస్తూ ఉంటాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఉదయకాలం నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయానికి మనం వెళదాం పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. 203వ పేజీ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముందు భాగంలో 203వ పేజీ, 6వ అధ్యాయం 13వ వచనం. గిద్యోను, చిత్తమున ఎలిన వాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. దేవుడు ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ లేఖనాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో మనం చదివితే పిల్లరా, దేవుని ప్రజలైన, దేవుని జనాంగంగా, దేవుని సొత్తుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున దేవుడు వారిని ఎవరికి అప్పగించాడంటే మిద్యానీయులకు అప్పగించాడు. బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడు తన ప్రజల్ని ప్రేమించే దేవుడే కానీ శిక్షించే దేవుడు కాదు. ఈరోజు తల్లిదండ్రుల జీవితాల్లో కూడా మనం చూస్తే పిల్లల్ని చక్కగా భక్తితో, శ్రద్ధతో, భయముతో, ప్రేమతో వాళ్ళని చదివిస్తూ వేల రూపాయలు వారు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పిన మాటను వారు వినలేదో అప్పుడు చూసి 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 ఒకేసారి వారిని హాస్టల్లో వేస్తారు. అక్కడ ఇంకా ఖర్చు అధికమైనప్పటికీ కూడా వారికి హాస్టల్ ఒక పాఠం నేర్పుతుంది. వారు విద్య చదువుకుంటారు, మంచి బోధ నేర్చుకుంటారు, విద్యాబుద్ధులు నేర్చుకుంటారు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. అలాగే దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులను అనేకమైన సార్లు దేవుడు నడవమని చెప్పినా, బుద్ధి చెప్పినా, వారిని ఈ విధంగా కాదు ఆ విధంగా ఉండని చెప్పినా వారు వినకపోవటం వలన దేవుడు వారిని ఎవరికి అప్పచెప్పాడంటే మిథ్యానీయులకు అప్పచెప్పాడు. మిథ్యానీయులు పెట్టి చాకిరి వలన వారి జీవితాల్లో శ్రమలు ఎక్కువైపోయినప్పుడు వారికి భయపడి పిల్లరా, గిద్యోను అనే ఒక వ్యక్తి యోవాషు కలిగిన ఎఫ్రాలో ఉన్న మస్తకి వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. పిల్లరా, దేవుని దూత. అయితే గిద్యోను గోధుమలను దుల్లగొట్టుచుండగా గానుగ చాటున దేవుని దూత గిద్యోను దగ్గరికి వచ్చి అంటున్న మాట, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. వెంటనే ఆ మాట ప్రతి చెప్పాడు, గాడ్ బీ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ
ఆయనకి తోడున్నాడు రా, నడిపిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు అంటే ఎదురు ప్రశ్న అడుగుతూ అంటాడు, యెహోవా మాకు తోడై నిన్ను ఎడలా ఇదంతా మాకేలా సంభవించాను. నిజమే. దాదాపు చెప్పాలంటే ఈరోజు 19వ తారీఖు 28 రోజుల నుండి సరి అయిన పనులు ఎవరికి లేక, బయటకు కాలు మోపలేక అందరు ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ ఎలా దేవుడు మనల్ని పోషించాడు, ఎలా దేవుడు మనల్ని ఆదరించాడు. చాలామంది దేవుని సేవకులు గత 5 వారాలుగా ఆరాధన లేక ఉన్నారు. దేవుడు ఏ విధంగా మనల్ని పోషించాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాక మానవ కృతజ్ఞతతో కూడినది. ఎందుకు అంటే ఆయన కాపుదల చాలా గొప్పది, ఆయన సహాయం చాలా గొప్పది. బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 1వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. చాలాసార్లు ఆదివారం ఆరాధన అనగానే అన్నప్రాసనలు, ఓణీల ఫంక్షను, మెచ్యూర్ ఫంక్షను, పెళ్ళిళ్ళు, డబల్ డ్యూటీలు, 1 2 సెలవులు ఇచ్చారు, వెళ్ళి పిల్లల్ని దింపొద్దాం. ఎన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చిన పునరుత్థాన ఆరాధన, శక్తితో కూడిన ఆరాధన మనం చేయకుండా కొట్టాం. కానీ ఈ దినం ఆరాధన లేదని బాధపడుతున్నాం. మిద్యానీయులు యెహోవా దృష్టికి, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున మిద్యానీయులకు అప్పగించాడు. అదే గిద్యోనుతో దేవుడు ఇశ్రాయేలీయులకు విడుదల కలిగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలు, ఇశ్రాయేలీయులకు విడుదల కలుగు చేయటం మాత్రమే కాదు, బైబిల్ చెప్తున్న మాట 14వ వచనంలో, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, ఎవరైతే శ్రమను చూసి పారిపోయి దాక్కున్నాడో ఆ వ్యక్తి ద్వారానే శ్రమలో నుండి విడుదలను దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలీయులకు విడుదల అనుగ్రహించడం మాత్రమే కాదు, వినండి, ఇక్కడ ఒక అద్భుతమైన సందేశం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నుండి కొన్ని సూచక్రియలు అడిగాడు. నీవే కనుక ఇశ్రాయేలీయులను నా ద్వారా మిద్యానీయుల చేతులను విడిపించేవాడివైతే నేను ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు సహాయం చేయి. సూచనలు అడుగుతాను, సహాయం చేయి. దొరకొచ్చి తెచ్చిపెట్టాడు, ఆకాశం నుండి మంచు కురవాలి, దాని మీదే, చుట్టుపక్కల ఎక్కడ కురవకూడదు. దేవుడు సైరా అన్నాడు. అలాగే ఆకాశం నుండి మంచు కురిసిందండి, గొరకొచ్చి మీద మాత్రమే. పొల్ల కూడా పెట్టాడు, పక్కన పొల మీద కూడా పళ్ళ. మళ్ళీ ఇంకొకసారి ఆ బొచ్చు వేరే చోటు పెట్టి దాని మీద కురవకూడదు, పాలెమంతా కురవాలన్నాడు. దేవుడు అలాగే చేశాడు. నా మాట్లాడుతున్న ప్రియులారా, ఈరోజు శ్రమలో కృంగిపోయావా? ఏ ప్రదేశంలో అయితే శ్రమకు నువ్వు భయపడి దాక్కున్నావో ఆ ప్రదేశంలో నీ ద్వారా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. రండి, బైబిల్ గ్రంథంలో 2-3 విషయాలు, ఆ సంగతులు నేను మీకు చెప్పి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పిల్లారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలదైనందున షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. షడ్రకు మేషకు అబేద్నెగోయను ఆ 3 మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిగుండంలో వేస్తుంది కదా అని తన మంత్రులను అడిగాను. చాలండి, ఇక్కడ మనం చూస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో అని 3 బబులోను దేశంలో ఉన్నారు. పిల్లలు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, రాజ సంస్థానంలో ఉన్నారు. రాజుకు నెబుకద్నెజరుకు అన్నింటిలో సహాయపడుతూనే ఉన్నారు. అయితే వీరు ఆరాధిస్తున్న దేవుడు వారికి నచ్చక,
వీరి మీద నెపము వేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక ప్రతిమను, నెబుకద్నెజర్ ప్రతిమను పెట్టి దానికి వంగండి, నమస్కారం చేయండి, ప్రతిమకు మొక్కండి, మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తామన్నారు. వారు ఏం చేశారు తెలుసా? ఆ ప్రతిమకు నమస్కారము చేయక, మేము ఆరాధించే దేవుడు శక్తి గలవాడు, ఎందుకు అంటే ఆయన సూచక్రియలు అద్భుతాలు జరిగించేవాడు, లేనిది ఉన్నదిగా, ఉన్నది లేనిదిగా చేయగలవాడని నమ్మి వారు ఆ ప్రతిమకు నమస్కరించుకున్నా ఉంటే అందరూ దొమ్మిగా వచ్చి రాజుకు చెప్పి వారి ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వారిని వేసేటప్పుడు కాళ్ళకి చేతులు కట్లు కట్టి కొంతమంది వారిని పట్టుకుని విసిరేశారు. ఆ విసిరి వేసేవారు ఎవరైతే ఆ రాజ్యంలో ముఖ్యులుగా ఉంటున్నారో వారందరూ కూడా అగ్ని కీలల చేత, అగ్ని జ్వాలల చేత కాల్చబడ్డారు. కానీ వేయబడిన ఈ ముగ్గురికి మాత్రం ఏమీ అవ్వలేదు. ఎందుకు తెలుసా? శ్రమ వచ్చింది. ఆ శ్రమలో వీరు దేవుని కొరకు మాత్రమే నిలబడ్డారు. పిల్లల ఎప్పుడైతే వేయబడ్డారో అక్కడ ఒక వింత జరిగింది. రాజు అడుగుతున్నాడు 22వ వచనంలో, మనం ఎంతమందిని వేసావురా? అక్కడ చెప్తున్నారు, అయ్యా ముగ్గురిని వేసామయ్యా. మరి నేను నలుగురిని చూస్తున్నాను. ముగ్గురిని బంధకులతో వేసాం కదా, వారిని కాళ్ళు చేతులు కట్టేసి వేసాం కదా, అయితే వారి బంధకాలు లేవు. నలుగురున్నారు. నలుగురు కూడా 4వ వాడు దేవదూతుల రూపమును బోలినవాడు. ఎక్కడ శ్రమ వచ్చిందని బాధపడుతున్నావా? భయపడుతూ ఆ శ్రమలో నీకు జయము అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు చూద్దాం పిల్లరా, ఈ 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం చదువుదాం ఒకసారి. నేను చదువుతున్నాను 28వ వచనం. నెబుకద్నెజర్ షడ్రక్ మెషక్ అబేద్నెగోను వీరు దేవుడు పూజారుడు, ఆయన తన దూతలను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో, ఏ దేవుణ్ణి సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞలను వ్యర్థపరచండి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట్లాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథం బైబిల్. వారట షడ్రక్ మెషక్ అబేద్నెగోను వారట, వారికి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ, వారిని ఒప్పించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ, వారి మీద చెడు మాటలు చెప్పేవారు ఎవరు లేరు అక్కడ. వారు దేవుళ్ళు మార్చినా, దేవతలను మార్చినా, వీళ్ళు పలానా పలానా అని టెంకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ వారు దేవునికి భయపడి, దేవునికి విధేయత కలిగి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. ఈరోజు చక్కగా ఆదివారం లేదని ఎన్ని సినిమాలు చూస్తున్నావు? ఏమేమి అశ్లీల చిత్రాలు చూస్తున్నావు? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళక్కర్లేదు. ఇదిగో ఈ నెలంతా దేవుని ఆరాధించక్కర్లేదు. దేవుడు నాకు చేసిన మేరకు సాక్ష్యం చెప్పక్కర్లేదు. తిను, తాగు, సుఖించు. ఈ నెలలో దేవుని భాగం దేవునికి ఇవ్వక్కర్లేదు అని దొంగిలించి నీ వ్యక్తిగత జీవితాలకి ఉపయోగించుకుంటూ ఆనందంగా ఉన్నావా? బైబిల్ చెప్తున్న మాటలు తెలుసా? వారు దేవునికి భయపడ్డారు కనుక అక్కడ జరిగిన ఒక అద్భుతమైన మాటను నేను చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. 29వ వచనం. కాగా నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జనులో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోను వారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునెను. అంతటి నుండి రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. హల్లెలూయా. నా మాట్లాడుతున్న ప్రియులారా, ఎప్పుడైతే షడ్రక్ మెషక్ అబేద్నెగోను వారు దేవుని కొరకు నియమంగా నిలబడ్డారో రాజు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వారు ఆరాధించే దేవుణ్ణి ఎవరు ఆరాధించారో వారి ఇల్లు పెంటగా మార్చేస్తాను, తుత్తునీయులుగా చేసేస్తాను. ఎందుకు తెలుసా? వారి దేవుడే పూజార్హుడు, వారి దేవుడు అద్భుతమైన దేవుడు. నా మాట్లాడుతున్న ప్రియులారు, ఈ ఉదయకాలం శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, నింద వచ్చిందా, అవమానం వచ్చిందా? దేవుని దగ్గర నుండి వైదొలుగుతున్నావా? నీ లోపల ఉన్న అహంభావం, నీ లోపల ఉన్న అసూయ, ద్వేషం, మత్సరం, క్రోధం, కుళ్ళు నీ జీవితంలో దేవుని నుండి వైదొలిగేటట్టు చేస్తుందా?
దయచేసి దేవుని సేవకుని ఈ ఉదయకాలం మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దేవుని వైపు తిరిగి రండి. ఏ శ్రమ అయితే వచ్చిందని దాక్కున్నాడో అక్కడే ప్రజలను విడిపించడానికి దేవుడు గిద్యోని వాడుకున్నట్లుగా షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారు ఏ శ్రమనైతే చూసి దాక్కుని దేవుని కొరకు నిలబడ్డారో, శ్రమను చూసి వారు దాక్కోలేదు కానీ దేవుని కొరకు నిలబడ్డారు. అప్పుడు దేవుడు అక్కడే ఆ రాజు ద్వారా గణపరిచి వారిని ఆ బబులోను సంస్థానంలో హెచ్చించాడు. ఈరోజు ఉదయకాలం దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మీ జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. వివరించడానికి 3-4 పాయింట్లు ఉన్నాయి కానీ నేను వివరించను. కానీ ఒక చిన్న మాట చెప్తాను. యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తమై ఈ లోకంలో కన్య మరియ గర్భవతిగా జన్మించి దేవుని లేఖనాలు నెరవేర్చడానికి యూదుడుగా పుట్టి శ్రమను అనుభవించి వాళ్ళందరూ ఆయన గమనించలేకపోయారు, గుర్తించలేకపోయారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఆయన మరణించి పునరుత్థానుడై మనల్ని తీసుకువెళ్ళటానికి త్వరగా రాబోతున్నాడు. పరలోకానికి వెళ్ళి పరలోకానికి ఆరోహణమైన దేవుడు తిరిగి రాబోతున్నాడు. ఎక్కడ శ్రమ పడ్డాడో, ఎక్కడ హింసింపబడ్డాడో, ఏ భూభాగంలో అయితే ఆయన గురించి చెడుగా మాట్లాడి చెడు తీర్పులు తీర్చారో, ఈరోజు ఆ భూభాగానికి ఆయనను బట్టి గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చాడు, గొప్ప దీవెనలు తెచ్చాడు. ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచ దేశాలన్నీ వెళుతున్నాయి, ప్రజలందరూ వెళుతున్నారు, చూస్తున్నారు, వారికి ఎక్కువగా ఆదాయాన్ని కలిగిస్తున్నారు. అంటే కారణం యేసు సజీవుడై ఉన్నాడు, మృతుల్లో లేడు అని చూడటానికి వెళుతున్నారు తప్ప ఇంకొక విషయానికి కాదు. అక్కడ ఈరోజు శ్రమ పడుతున్నావా? నువ్వు శ్రమ పడిన చోటే నా ప్రభు నిన్ను ఘనమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఏ శరీరములో అయితే నీకు బలహీనతలు ఎక్కువ వచ్చినాయో ఆ శరీరంలో ఎక్కువ బలాన్ని మా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. అటువంటి కృపను, అటువంటి సమాధానం, దీవెను పొందుకుందాం. ఏదైనా గిద్యోను వలె శ్రమకు తట్టుకోలేక పారిపోయి దాక్కుంటున్నావా? అమ్మో ఈ సంఘంలో ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, నేను అనుకున్నది జరగట్లేదు అని అనుకుంటున్నావా? అయ్యా ఈ కుటుంబంలో నేను అన్నట్టు నా భర్త ప్రవర్తించట్లేదు, ఇక నాకు ఆయనకి తెగదప్పులే అనుకుంటున్నావా? వద్దు, ఓర్చుకో. బైబిల్ చెప్తుంది ఓర్పు అంట గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందట. బైబిల్లో ఉన్న పితరులందరూ ఓర్చుకున్నారు. ఈనాడు సమాజంలో దేవుని చేత వాడబడుతున్న దేవుని సేవకులందరూ కుటుంబాలు ఓర్చుకున్నారు. అందుకనే కొన్ని సంవత్సరాలుగా వారు కలిసి జీవించి ప్రభుని మహిమపరచగలుగుతున్నారు. నువ్వు కూడా ఓర్చుకో, శ్రమ సహించు. ఆ శ్రమ దగ్గరే నా ప్రభు నేను అద్భుతంగా పైకెత్తబోతున్నాడు. జీవ కిరీటం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. రండి, ఇంకో మాట చెప్పి ముగిస్తాను. అందరికీ తెలిసిన వేదవాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. సహిద్దామా? సహించిన వాడు ధన్యుడు. ఈ శ్రమల్లో సహిద్దాం, ఆకలిలో సహిద్దాం. ఒకవేళ వస్త్రహీనత, ఉపద్రవమా, కరువా, కాటకమా, ఫైనాన్షియల్ ట్రబుల్సా, కట్టవలసిన ఆగిపోయినవా, ఒకవేళ తినడానికి కూడా తిండిలాగా బాధపడుతున్నావా? భయపడదు. ఈ సమయంలో ప్రభు పిలుచుకుంటే సజీవులకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం, ఆయనతో మనం ఉందాం. అటువంటి కృపణ సమాధానం పొంది ముందుకు పెడదాం. ప్రభు ఈ వారం దేవుడు దీవించి ఆశీర్వదించి మేలు చేయను గాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ శ్రమ పడ్డావో అక్కడ దీవెన మీదకి రాబోతుంది. పరిస్థితులను చూసి ప్రదేశాన్ని మార్చక్కర్లేదు, పరిస్థితులను చూసి మనుషులను మార్చక్కర్లేదు, పరిస్థితులను చూసి నీ జీవితంలో నువ్వు మారక్కర్లేదు. నీకున్న విశ్వాసం, నీకున్న నియమం,
నీకున్న పరిశుద్ధత, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చేసుకున్న తీర్మానం నువ్వు వదులుకోవద్దు. సమయం లేక కారణం చేత క్లుప్తమైన వర్తమానం మీకు అందించాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున మిద్యానీయులకు అప్పగించారు. మాట వింటున్న ప్రియులారా, ఈరోజు భక్తి జీవితంలో మనల్ని పిలిచిన దేవుడు భయంకరమైన పరిస్థితులను మనల్ని పిలిచి నిలబెట్టి పోషించి ఆదరించి ఒక పనిచి అనేక మంది గౌరవించడానికి కారణంగా చేసిన ఆ దేవుడు ఈరోజు మన శ్రమలకు ఎందుకు అప్పగించాడు? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, నీకున్న ధనానికి, నీకున్న జ్ఞానం, తెలివితేటలు, బుద్ధి, ప్రజ్ఞకు, వివేకములకు ఇచ్చావేమో. మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రా. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చినట్లు యెహోవా తన ప్రజలను చేర్చుకోదు. దేవుని సేవకు నీకు బతిమాడుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు నెబుకద్నెజర్ నాయకత్వంలో బబులోనులోనే ఉన్నారు. కానీ ఆ ప్రతిమకు నమస్కరింపనున్నారు. వారికి తెలుసు వారి దేవుడు సజీవుడు అని. ఈరోజు దేవుడు సజీవుడు కాదా? చిన్న చిన్న రోగాలు ముట్టడమే కాదు, చిన్న చిన్న బలహీనతలను ముట్టడమే కాదు, చనిపోయిన వారిని సైతం లేపగలిగిన సమర్థుడు మన దేవుడు. వారు శ్రమ పడ్డారు, అగ్నిగుండంలో వేయబడ్డారు, కానీ అగ్నిగుండంలో కూడా యేసు వారితో ఉన్నాడు. నా మాట వింటున్న వారా, ఈ శ్రమల దినాల్లో నీతో యేసు ఉండటం చూడబోతున్నా. యేసు నీతో ఉండటం చూడబోతున్నావు. కానా అనే ఊరిలో యేసు ప్రభువుని ఆయన శిష్యులను పిలవబట్టారు. యేసు తల్లి కూడా అక్కడ ఉంది. ఆ బాధ మేము చూసాం, తాకాం, వచ్చాం. ఆయన అక్కడ ఉన్నాడు కనుక ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా వీరికి ద్రాక్షారసం అయిపోయింది, నీ వల్ల ఏ కార్యం జరుగుతుంది. నిజమే. ఈరోజు యేసు నీ ఇంట్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. యేసు నీతో ఉన్నాడు, నీ కళ్ళు తెరుచుకో. మరొకసారి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. వారు ముగ్గురు బంధింపబడి విసిరి వేయబడినప్పటికీ వారిని విసిరి వేస్తున్న వారు కాలిపోయారు, కానీ విసిరి వేయబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోలేదు. కానీ వారితో దేవుడు ఉన్నట్లుగా రాజు ప్రజలు గమనించినట్లుగా చేశారు. అందుకే ఎక్కడ శ్రమ పడ్డారో అక్కడ వారికి గౌరవం దొరికింది. వారు హెచ్చింపబడ్డారు. ఈరోజు ప్రభు కొరకు నిన్ను అనుభవిస్తున్నావా? బాగా అనుభవిస్తున్నావా? ఉపవాసాలు ఉంటున్నావు, ఎవరు నిన్ను ఎక్స్పోజ్ చేయకపోవచ్చు. ధైర్యం తెచ్చుకో. నా యేసు నీ కొరకు అద్భుతం చేయ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సకల ఆశీర్వాదములకు కారణమైన మా తండ్రి, నీ ప్రేమ కలిగిన పాదములకు స్తోత్రం. నీ కృపకి నీకు వాత్సల్యం. ఈ ఉదయకాలం లాక్డౌన్ తీయబడుతుందేమో, మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ఒక అవకాశం దొరుకుతుందేమో అనుకున్నాం. కానీ మా దేశ పరిస్థితులను బట్టి, మా రాష్ట్రాల పరిస్థితులను బట్టి, మా జిల్లాలు, మా గ్రామాలు, మా పట్టణాలు, మా వాడకట్ట పరిస్థితులను బట్టి ఈ కరోనా వైరస్ అధికంగా అవటం వలన లాక్డౌన్ పెంచడం జరిగింది. ప్రభువా, ఈ ఆదివారం ఉదయకాలం ఈ సన్నిధానంలో చేరి ఆరాధిస్తున్నాం. నీ బిడ్డలందరి మీద నీ కనికరం ఉండును గాక. నీ కరదృష్టి ఉంచండి.
ఇప్పటివరకు నీ మాటలు మేము విన్నాం, మా జీవితాల్లో ఫలించడానికి కావాల్సిన కృపనివ్వండి. ఏ విషయం వరకు అయితే మమ్మల్ని ఏర్పరచుకుని ఏ విషయం వరకు సిద్ధపరిచావో అది మేము పొందుకుని ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృపను సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించినట్టు ఈ వారమంతా ప్రపంచ దేశాలను, మా దేశాలని, మా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, మా జిల్లాలు, మా గ్రామాలు, మా పట్టణాలను, మంగళగిరి, ఆంజనేయవాగు, రత్నాల చెరువు, చక్కంపూడి, బాంబే కాలనీలో విశ్వాస బృందాలను, దేవినగర్లో ఉన్న వారిని, ఇబ్రహీంపట్నంలో ఉన్న వారిని, భావనగర్లో ఉన్న వారిని మీకు అప్పగిస్తున్నాం. మాకు అప్పగింపబడిన బంధుమిత్రులు, మా తల్లిదండ్రులు, కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాం. దూర ప్రాంతం మీద ఆసక్తులను కానీ మీకు అప్పగిస్తున్నాం. అక్క చెల్లెలను మీకు అప్పగిస్తున్నాం. జయం దయచేయండి, బలహీనతలో బలము దయచేయండి, నీకు ఆదరణ దయచేయండి. శ్రమలో మేము మీతో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఆదరించడం మాత్రమే కాదు, విడిపించే దేవుడు ప్రభు. ఆమె కృపనిచ్చి విడిపించడం మాత్రం కాదు, హెచ్చించే దేవుడు. గిద్యోని ఎలా హెచ్చించావు, శకత్ మెషకాబెత్తుకొని ఎలా హెచ్చించావు, నువ్వు అన్ని నామల కంటే పై నామం ఎలా హెచ్చింపబడ్డావు, అలా మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చూచి అనుభవించడానికి కావాల్సిన కృపను ప్రసాదించు. ఈ తెగులు యేసు నామములో నిర్మూలమవును గాక, ఈ తెగులు ఆగిపోవును గాక. అద్భుతం చేయమని ఇకనైనా నీ వైపు తిరిగి రక్షించబడి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృపనివ్వండి. ఈ వారంలో కుటుంబంలో ఉన్న తండ్రిని, యజమాని కోల్పోయిన అన్నపూర్ణ గారి కుటుంబాన్ని ఓదార్చు. ఎవరికి అటువంటి బలహీనతలు రాకుండా చేయాలి. పోయిన 1919 వరకు శాంతకుమారి గారి కుటుంబాన్ని మీరు కాపాడేందుకు నేను స్తుతిస్తూ, ఇంకా వారి జీవితాల్లో, పిల్లల జీవితాల్లో రక్షించబడి నీ కొరకు జీవించడానికి కావాల్సిన కృపను దయచేయండి. మాకు ఇవ్వబడిన సంఘాలన్నింటినీ మీ చేతికి అప్పగిస్తాం. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘ పరిచర్యలను, మా నాయకులను, దేవుని సేవకులు మీకు అప్పగిస్తాం. యేసు దివ్య నామమున అభిషేకం నీ వారి తల్లిదండ్రులు అన్నదమ్ములను దీవించు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ నడిపించని మాట్లాడిన ప్రియులలోకి కృపా సమాధానం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.